ఎపిసోడ్ రివ్యూ వచ్చే గ్యాప్లో ఈ వీడియో చూసేరి ఖతర్నాక్ ఉంటుంది, లాస్ట్ దాకా చూడరి. ఇందులో మనం 2 టాపిక్లు కవర్ చేసినాం. మాకు తెలుసులే పోయి తమ్నెల్ మీద చూసినామంటారా? అయినా పర్లేదు, నేను మళ్ళీ చెప్తా. ఈ వీడియోలో 2 టాపిక్లు కవర్ చేయబోతున్నాం. ఒకటి సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్స్, రెండోది దివ్య నిఖిత హౌస్ లోపల ర్యాంకింగ్స్ అది ఇచ్చినప్పుడు మాట్లాడిన విధానం కానీ, మళ్ళీ వాళ్ళు డిఫైన్ చేసుకున్నప్పుడు కౌంటర్ చేసిన విధానం కానీ ఖతర్నాక్ ఉన్నది. దడబుట్టి ఇచ్చింది. ఇద్దరు కాదు, 3 కంటెస్టెంట్లకు గజ్జు అన్నది. ఎలిమినేట్ అవుతామేమో అని భయం వచ్చింది. ఎవరు ఏంది కదా అన్నీ మాట్లాడుకుందాం. అంటే సాటర్డే ఎపిసోడ్ సంజన అక్కని మళ్ళీ లోపలికి ఎట్లా పంపారు, ఏం చేశారు, మసిమిసి మార్కెట్గా ఎట్లా చేశారు? అరే సీక్రెట్ రూమ్ అని పట్టుకొచ్చారు, ఎలిమినేషన్ అన్నారు, రాత్రి లేపురు, ఆగమాగం చేశారు, మళ్ళీ తెల్లారితే మళ్ళీ లోపలికి ఎట్లా తోలేరు? వాళ్ళు ఏం ప్లాన్ చేశారు? అసలు సాటర్డే ఎపిసోడ్ ఎందుకు సప్పగా జరిగింది? కోర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నా కానీ సప్పగానే ఎందుకు పోయింది? దానికి కారణం సీను 65 నాకు సార్ అడగడానికి ఏమున్నాయి అనే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయకపోవడమేనా? అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ కొట్టకుండా చూడరి, మంచిగా ఉంటుంది. వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడరి. నా పేరు సిరిపురం శ్రీనివాస్ అలియా సీను 65. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరి. 2 లక్షల సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ సీజన్లో కొట్టాల్సిందే. మీ సపోర్ట్ నాకు కావాలి, ఫుల్ సపోర్ట్ కావాలి ప్లీజ్. హంబుల్ రిక్వెస్ట్ ఇది, ఓకే? అట్నే లైక్ కొట్టి హైప్ ఇస్తే అస్సలు పాపం తలగదు భయ్, అస్సలు పాపం తలగదు, పుణ్యం వస్తుంది. చెయ్యరి, ఆ పని చేయరి, ఓకేనా? రైట్, కంటిన్యూ చేద్దాం. చలో లెట్స్ టాక్ అబౌట్ శనివారం ఎపిసోడ్ అప్డేట్స్. యూజువల్గా క్యాజువల్గా శనివారం ఎపిసోడ్ ఎప్పుడైనా శనివారం పొద్దుగాల చాలా అవుతుంది, మధ్యాహ్నం దాకా షూటింగ్ అవుతుంది. అందుకే అంటే 2 దాకా షూటింగ్ అయితే ఉంటుంది కాబట్టి అందుకే అందులోకి వెళ్ళి ప్రోమోను కట్ చేసి మనకి టెలికాస్ట్ చేసే లోపే పొద్దుకుతుంది. అంటే దాదాపు 3కి 3:30కి 5కి 7కి దాకా కూడా ప్రోమోలు ఒక్కోసారి రాకుండా కూడా ఉంటాయి. తలకాయ పట్టుకుని కూర్చుంటాం, ఏంది మా ఉన్నావా పేనవా ఇక ప్రోమో ఇడిచిపెట్టావా మా మొఖాలకి అని చెప్పి మనం అనుకుంటుంటాం కదా. దానికి కారణం అది. ఇక సండే ఎపిసోడ్ షూటింగ్ అంటే శనివారం నాడు అదే ఆ 2కి వాళ్ళకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 2 నుంచి 4 దాకా చిన్న బ్రేక్ ఉంటుంది. ఆ లోపల ఫ్రెష్ అప్ అయిపోతారు, తింటారు, కూర్చుంటారు, మళ్ళీ వచ్చి సండే ఎపిసోడ్ నడుతూ ఉంటుంది. సో 4 నుంచి షూటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ పొద్దుక దాకా షూటింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది రెగ్యులర్ ప్యాటర్న్. ఎప్పుడైనా పండగల ఎపిసోడ్లు వచ్చినప్పుడు, సంక్రాంతి కానీ, దీపావళి కానీ, వినాయక చవితి కానీ, లేదు దసరా కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం పండగ ఎపిసోడ్ల కోసం అని చెప్పి మనకి పండగ ఎపిసోడ్ సండే నాడు ఎట్లుంటుంది, 7కి చాలా అయితే పొద్దుగా దాకా వస్తుంది కదా, 9, 9:30, 10 దాకా కూడా వస్తూ ఉంటుంది. సో అంత లెంతీ ఎపిసోడ్ కాబట్టి పొద్దంతా షూటింగ్ చేయాలని చెప్పి శనివారం నాడు మొత్తం పొద్దంతా అదే పెట్టుకుంటారు. శుక్రవారం నాడు శనివారం ఎపిసోడ్ షూటింగ్ చేస్తూ ఉంటారు. లైక్ దట్ ఈసారి చేసినట్టే. ఈసారి అంత స్పెషలా, ఎందుకబ్బా మరీ స్పెషల్గా చెప్తున్నా అంటే ఎపిసోడ్ అంత గట్టిగా రాలేదు అని ఒక పబ్లిక్ టాక్ నడుతుంది. ఎందుకు సీను 65 క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయకపోవడమే కారణం అంటే అది మీ అభిమానం. అఫ్కోర్స్ అది కూడా అయ్యి ఉండొచ్చు. అయితే నాకు కూడా తెలిసి పండగ ఎపిసోడ్ ఉంటుంది, పెద్ద గేమ్ ఉండదు, పాస్ ఉండదు అని నాకు తెలుసు కాబట్టి నేను కూడా సపరేట్ ఉన్నా. లేదంటే నిన్ననే చేసి పెట్టేటోని నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అని. కానీ మనం వదిలేసాం, మర్చిపోయినట్టుగా అయిపోయిందిలే. పండగ ఎపిసోడ్ కదా అని చెప్పి లైట్గానే ఉండే బ్రెయిన్ అంతా. అరే అని పక్కన పెడితే ఎపిసోడ్ అంత గట్టిగా రాలేదు, కానీ గట్టి టాపిక్స్ ఉన్నాయి మాట్లాడడానికి. ఇప్పుడు లత్కూర్ పంచాయతీ లాంటిది ఉంది, తనుజ రెగ్యులర్ ఏడుపు గురించి మాట్లాడేది ఉంది, సంజన రెగ్యులర్ దొంగతనాల గురించి ఉంది, దివ్య నిఖిత ఎంట్రీ గురించి ఉంది, అక్కడ లీక్ చేసిన ట్రయాంగిల్ రెక్టాంగిల్ గురించి ఉంది. ఇవన్నీ కాకుండా సంజనాని ఎలిమినేట్ చేసి బయటకు పంపించిర్రు, ఆ టాపిక్ ఉంది. కానీ సింపుల్గా కొట్టి తెచ్చారంటే తెగొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సండే ఎపిసోడ్కి వాళ్ళకి ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఏదో తూతు మంత్రంగా కంప్లీట్ చేద్దాం అన్నట్టుగా అనిపించిందేమో. ఎందుకంటే 2 వారాల నుంచి నాకు సార్ దడలాడిస్తుండు. సో మనకు పెద్దగా టెన్షన్ లేదు, అంటే సీజన్ మీద కూడా మంచి హోపే ఉంది, మంచి ముందుకు పోతూ ఉంది, ఇంకా కంటిన్యూగా సర్ప్రైజులు ఉన్నాయి కదా అన్న ఫీలింగ్ తోటి ఉన్నారు. అండ్ అందుకే ఈరోజు మనకి ఎపిసోడ్లో ఎలిమినేషన్ అనే ఒక ట్విస్ట్ పెట్టారు. ఓ అమ్మ ఎలిమినేషన్ అని చెప్పి అందరూ అట్రాక్ట్ అవుతారు కదా. ఇట్లా ఏదో ఒక మసిమిసి మారడిగా చేస్తున్నారు. నిన్న మనకి ఏం చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఏది నాగప్రశాంత్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి, నాగప్రశాంత్, షాకీబు, దివ్య నిఖిత, అనుషని తీసుకొచ్చి అదంతా పెట్టేసరికి మళ్ళీ ఒక హైప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలిమినేషన్ అంటే ఇంకొక హైప్. అట్లా బూస్ట్, ఆర్ఎక్స్, బోన్విటా ఇచ్చుకుంటూ ముందర తీసుకొని పోయే పరిస్థితిలో ఉన్నారనమాట. బీబీ టీం బాగా స్కెచ్లు వేస్తారు. కానీ ఆ స్కెచ్ చేసినప్పుడు దీన్ని కొంచెం ప్రొలాంగ్ చేసి ఆమెను సీక్రెట్ రూమ్లోకి తీసుకొని పోయి పడేసి ఒక వారం రోజులు అక్కడ ఉంచేస్తే, లేదా ఒక 4 రోజులు అక్కడ ఉంచి ఆ తర్వాత ఎంట్రీ ఇస్తే ఎంత బాగుండు. అట్లా చేయాలి. సింపుల్గా అటు పట్టుకొని పేరు పడుకోమని చెప్పి లేచిన తర్వాత రామ్మ షూటింగ్ అని పట్టుకొచ్చి సంజన హౌస్లో అందరికీ బాయ్ చెప్పే టైం వచ్చింది, అందరికీ బాయ్ చెప్పమ్మా, ఓకే నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నాం, నీకు టాస్క్ ఇస్తున్నాం, ఇక్కడ ఎవరు బెస్ట్ ఎవరు వర్స్ట్ చెప్పమ్మా అని ఇట్లాంటివన్నీ చెప్పి టాటా బాయ్ బాయ్ షేక్ ఇచ్చి పంపించే మూలకి సంజన వెళ్ళిపోయా అనుకుంటున్నావా? అసలు బిగ్ బాస్లో ఆడియన్స్ ఓటింగ్ లేకుండా హౌస్లో ఉన్న హౌస్ మేట్సే ఒక కంటెస్టెంట్ని పంపించడానికి అవుద్దా అంటే అవద్ది సార్ మనసు లోపల అందరికీ కంటెస్టెంట్లకి మాకు తెలుసులే పోయి, అందరితో అదే పరిస్థితి, మాకు తెలుసులే పోయి అనుకుంటారు. ఈ మంజులు అయితే ఖచ్చితంగా అనుకుంటాడు,
ఏడ్చిందంతా ఉత్తగా ఏడ్చిందంతా నిజంగా ఏడ్చింది అనుకుంటారా? ఉత్తదే ఉత్తదే అంటాడు అనుకుంటాడు లోపల. అంతా డ్రామా, అందరికీ తెలుసు. అయ్యో రామా అన్నట్టుగా ఉంది కదా పరిస్థితి. సో ఇంత సింపుల్గా తెగొడతారు అనుకోలే. కొంచెం సర్ప్రైజ్ ఇచ్చి సస్పెన్స్ ఇచ్చేసి పంపించేసి ఒక 1 వీక్ 4 డేస్ అట్లా సీక్రెట్ రూమ్ నుంచి ఆ తర్వాత ఎంట్రీ ఇస్తే అక్క చెడు కూడా ఆడుకునేది వెళ్తాడు. చెడు కూడా ఆడిన ముచ్చట అన్నట్టు ఉండేది, కానీ అంత సింపుల్గా తోలేసారు. సో ఇలాంటివి చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి, కంటిన్యూ చేద్దాం. అండ్ నాగార్జున గారు కొన్ని పాయింట్స్ని హైలైటెడ్గా తీసుకొని స్ట్రెచ్ చేసి మాట్లాడిండు. మనం అనుకున్నట్టుగానే ఓనర్షిప్ గురించి గట్టిగా స్ట్రెచ్ చేసి మాట్లాడిండు. ఓనర్స్ ఎవరు, టెనెంట్స్ ఎవరు, నాకు క్లారిటీ ఇవ్వండి. మీకు ఓనర్స్ ఇచ్చేం లాభము, వాళ్ళకి టెనెంట్స్ ఇచ్చేం లాభం. మీరు ఓనర్స్ టెనెంట్స్ అంతా ఒకటే కాదు ఉండి హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. అది కాదు, ఆట రూలు, ఆట ప్యాటర్ను, ఆట కాన్సెప్టే మార్చి పడేసారు మీరు. ఓనర్స్ అయ్యుండి టెనెంట్స్ని ఓనర్స్ కంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తే లోపల కూర్చుంటే బెడ్రూమ్లో ఉన్నారు, హాల్లో ఉన్నారు, తింటున్నారు, పాడుకుంటున్నారు, అన్ని రకాల ఈజ్ థింగ్స్ అన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. నాగార్జున గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చినది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. రెండోది వచ్చేసి నాగార్జున గారు దొంగతనాలు అనే కాన్సెప్ట్ మీద గట్టిగా అడగలేదంట, క్యాజువల్గానే నవ్వుకుంటూనే అడిగింది అనేది ఇన్ఫర్మేషన్. మనం ముందే చెప్పేది ఉండే కదా, క్వశ్చన్ పేపర్ పెట్టేసి గట్టిగా అడగాలి సార్, ఇరగదీయాలి. ఒక్కసారి చేస్తే దొంగతనం ముద్దుగా ఉంటుంది, కానీ రోజు అదే పనిగా చేస్తే అది దొంగతనమా ఉద్యమమా ఏం చేస్తున్నామా అని చెప్పి గట్టిగా అడిగితే బాగుంటుంది, కానీ అడగలేదు. క్యాజువల్గా అడిగేసారు. చెప్పారంట ఇంకతనాలు వద్దని చెప్పేసినట. అట్నే కళ్యాణ్కి కూడా కొంచెం లైట్గా నీ ఫైర్ ఉంది అన్నావు కదా, నాగా కంటే నీలో ఫైర్ ఉంది అన్నావు కదా, మరి నాగార్జున గారి ముందు నీ ఫైర్ చూపించని కడిగి హలో బ్రదర్ ఆడమ్మ డైలాగులు చెప్పడం కాదు, ఆడాలమ్మా అని చెప్పి, ఆడోళ్ళ మీద చేతులు వేయడం కాదమ్మా, ఆడాలమ్మా అని చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్. సో అట్నే ఎలిమినేషన్ అయితే లేదు, సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేషన్ లేదు, కానీ సండే ఎపిసోడ్లో పక్కా ఎలిమినేషన్ ఉంటుంది. అది కళ్యాణ్ అవుతాడా, ప్రియా అవుతుందా, మీరేమనుకుంటున్నారు కింద, రీతు అవుతుందా, ముగ్గురిట్లో ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నా గట్ ఫీలింగ్ ఏముందంటే, మేబీ సడన్గా పండగ రోజు అని చెప్పి నో ఎలిమినేషన్ పెట్టచ్చు. ఒకటి ఎలిమినేట్ చేస్తే కళ్యాణ్ ఎలిమినేట్ చేయొచ్చు అని అనిపిస్తుంది, కానీ చాలా వరకు అన్ని రకాల పోల్స్లో చూస్తే ప్రియానే లిస్ట్లో ఉంది. ప్రియా వెళ్ళిపోద్ది అని చెప్పి సోషల్ మీడియా వర్గాలు కోడే కుక్కే పిల్లై కూస్తున్నాయి. మరి నా మనసు, నా సిక్స్త్ సెన్స్ ఎందుకో కొడుతుంది, ఖచ్చితంగా కళ్యాణ్ పడాలి, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని. సరే, నెక్స్ట్ కళ్యాణ్కి వార్నింగ్. అది రాముకి స్పెషల్గా ట్రీట్మెంట్ ఉంది. అంటే గట్టిగా చెప్పలేదు, కానీ రాము ఏదైనా ఒక మాట చెప్తే కొంచెం కరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేయి. ఇప్పుడు టీ దగ్గర ఇక్కడ ఒక మాట చెప్పినా, అక్కడ ఒక మాట చెప్పినా, ఇట్స్ నాట్ రైట్. అండ్ ఇదివరకు కూడా సేమ్ ఇదే థింగ్ అయింది. నువ్వు అక్కడోటి ఇక్కడోటి చెప్తున్నావు, అది క్యాజువల్గా అందేం తప్పు ఉంది, అదే ఇంటెన్షన్తో చెప్తున్నా అనుకుంటాం, కానీ ఆ ఇంటెన్షన్లో నువ్వు మాట్లాడే డైలాగులు మారిపోయి టోటల్గా కాన్సెప్ట్ సినారియోనే మారిపోతుంది. అదొక్కటి ఆలోచించు అని చెప్పడము జరిగింది అట. అండ్ నెక్స్ట్ శ్రీజ బజర్ గురించి. బజర్ ఎవరు కొట్టారమ్మా, ఫస్ట్ నువ్వు సంజన పేరు ఎందుకు చెప్పినావు, ఆ తర్వాత ప్రియా పేరు ఎందుకు చెప్పినావు, అసలు నువ్వు కన్ఫ్యూజింగ్ ఉన్నావు, సంచాలకే కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఉన్న ఆటగాళ్ళని కన్ఫ్యూజ్ చేసి టోటల్గా ఆ సినారియోనే మొత్తం డిజాస్టర్ చేసినావు. ఒక ఫ్యామిలీ ఎమోషన్కి సంబంధించిన దానిలో నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలాగమ్మా చెప్పమ్మా చెప్పేసేయి అంటుంది అని చెప్పి నాగార్జున గారు గట్టిగా క్లాస్ బిగిండంట. అండ్ పనిష్మెంట్ ఏమి ఇవ్వమంటావు అని అంటే, బిగ్ బాంబు ఆమెకు షిఫ్ట్ చేద్దామని చెప్పి ప్రియా చెప్తే, లేదు బిగ్ బాంబ్ ఏం లేదు, అయిపోయింది బిగ్ బాంబ్, ఇంకేడా బిగ్ బాంబ్, సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ అవుతుంది, సండే ఎపిసోడ్ షూటింగ్ అయితే నీకు ఇక్కడ బిగ్ బాంబ్ ఎడకెళ్ళి చేస్తే మళ్ళీ తెల్లారితే మళ్ళీ మొత్తం మారిపోతాయి అని లైక్ దట్. నెక్స్ట్ శ్రీజాద్ అయిపోయిన తర్వాత లత్కోర్ పంచాయతీ గురించి అడిగిండు. లత్కోర్ అనే పదం వాడడం కరెక్టేనా అంటే, అది బూత్ కాదు సార్, అది మామూలు పదమే అంటే, మామూలు పదమే కరెక్టే, అది సరైన పదమేనా అంటే, సార్ సరైనదని కాదు కానీ మామూలుగానే వాడే పదమే కదా సార్, దానికైతే బూత్ అర్థం లేదు కానీ చెప్పి హరీష్ కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నాగార్జున గారు గట్టిగానే ఫైర్ అయ్యి, అది క్యాజువల్గా యూజువల్గా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడతామా బయట సొసైటీలో, దాన్ని ఖచ్చితంగా ఒక బ్యాడ్ థింగ్ గురించి మాట్లాడేటప్పుడు, ఒక చెడ్డ విషయం గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తుంటాం కదా. సామాన్యంగా ఇంట్లో మనం మాట్లాడుకుంటాం ఆ పదాన్ని, ఇంట్లో మాట్లాడుకునే పదమేనా అని సార్ గట్టిగా ఇచ్చిందని ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక సారీ సార్ తప్పు అయిపోయింది, అట్లాంటి పదాలు ఇంకోసారి వాడడం అని చెప్పి హరీష్ సింపుల్గా సారీ చెప్పేసి సపరేట్గా ఉన్నాడట. నెక్స్ట్ సుమన్ గురించి, అది సుమన్ అన్నతో మాట్లాడేటప్పుడు వాళ్ళ వైఫ్ బర్త్డే అని చెప్పి వైఫ్కి విష్ చేయడం ఒకటి. ఇక దొంగతనాల టాపిక్ని మళ్ళీ స్ట్రెచ్ చేసి గట్టిగా నొక్కి వక్కానించడం జరిగింది. ఆ తర్వాత ఈ కాఫీ డబ్బా దాచిపెట్టడాలు, ఈ బట్టలు దాని మీదకి ఇవాళ సీరియస్ అయిందబ్బా. దివ్యనికిత ఇంకో రకంగా హ్యాండిల్ చేసిందబ్బా, నిజంగా చెప్తున్నా. సంజనాని ఇంకో రకంగా హ్యాండిల్ చేసింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమెకి యాంటీగా చేసి పెట్టేసింది. ఒక్కసారి కూర్చొని ఆమెకి ఎవరైతే బాగా క్లోజో వాళ్ళతోటి మాట్లాడి, వాళ్ళకి మీకే చెడ్డ పేరు వస్తుందని చెప్పడంతో బర్ణన కానీ ఇమాంజలి కానీ అందరూ దెబ్బకి దివ్యనికిత సైడ్ నిల్చున్నారు.
ఇప్పుడు ఓన్లీ సంజనాక సైడ్ ఉన్నది ఫ్లోరా ఒకతే. అట్లా మారిపోయింది మొత్తం గేమ్. అసలు లైవ్ అంతా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. సరే ఆ టాపిక్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ సంజన గారిని సీక్రెట్ రూమ్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి హౌస్లోకి మళ్ళీ పంపించేశారు. ఉత్తగానే అంత అవుతుంది ముచ్చట, సీక్రెట్ రూమ్ అంతా అవుతుంది జుజుబీ అని చెప్పి పంపించేశారు అనమాట లోపలికి. ఇట్స్ నాట్ రైట్ యాక్చువల్లీ. కనీసం ఒక 4 రోజులను ఉంచి పంపిస్తే బాగుండేది. సీక్రెట్ రూమ్ అంతా అవుతుంది అని అంటే అంత మజా అనిపించలేదప్ప. రైట్. ఇక్కడ ఇంకొకటి, రీతుకు కూడా మంచి అప్లోజ్ ఇచ్చి, శ్రీజకు కూడా టాస్క్ ఆడినందుకు మంచి అప్లోజ్ ఇచ్చి బాగా ఆడారమ్మా. వీర నారు లెక్క ఆడిరు, సూపర్గా ఆడిరు. ఏంటమ్మా రీతు ఓడిపోతే లక్కు లేదని ఏడ్చేందుకు నెత్తి బాదుకొని, అది కరెక్ట్ కాదమ్మా, అలా సెల్ఫ్ ఇంజురీ చేసుకోకూడదు. ఇంకొకటి అంటే ఎవరైనా కొట్టచ్చా సార్ సెల్ఫ్ ఇంజురీ? అలా కాదమ్మా, నువ్వు తప్పు చేసావు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు చాలా బాగా ఆడావు, లక్కు లేదు అనుకోవద్దు, లక్ ఉంది నీకు, అందుకే కదా నీకు బ్లాక్ సీడ్ వచ్చింది. బ్లాక్ విత్తనం ఎందుకు వచ్చింది, వచ్చిందా లేదా, ఎందుకు వచ్చింది, నీకు ఇమ్యూనిటీ టాస్క్ కోసం ఆడడానికే వచ్చింది కదా అని చెప్పి అలా పొగడడం మెచ్చుకోవడం చేయడంతో మేడం ఖుషి అయిపోయింది అన్నట్టు. సో ఈ స్పిరిట్ ఇట్నే కంటిన్యూ కావాలి, మంచిగా ఆడాలి, మంచిగా చూసుకోవాలి, మంచిగా చేయాలి అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ చెప్పేసి అంతే. ఇంకా పెద్దగా ఏం లేదు. సేవింగ్స్ కూడా ఎలిమినేషన్స్ కూడా అట్లాంటివి ఏమి చేయకుండా సింపుల్గా కట్టే కొట్టే తెచ్చానట్టు తెగొట్టేసినట్టు నాగదు సార్. ఇక ఇది అయిపోయింది. ఇంకా లైవ్లో జరిగిన ఒక టాస్క్, దివ్య నిఖిత అందరికీ ర్యాంకులు ఇచ్చినప్పుడు ఏం మాట్లాడింది, ఏం చెప్పింది, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పాయింట్స్ ఏంది, డిఫైన్ చేసుకున్న విధానం ఏంది, అక్కడ ఈమె వాళ్ళని సింపుల్గా కట్ చేసి పడేసిన మాటలేంది, ఆ తర్వాత ప్రియా పా ఏం మాట్లాడినావు దివ్య, అసలు నువ్వు మాట్లాడుతుంటే ఆపోజిట్లో మేము ఆన్సర్ కూడా చెప్పాలనిపించట్లేదు, అంత బాగా మాట్లాడినావు దివ్య అని చెప్పడానికి కారణం ఏంది. ఆ తర్వాత కళ్యాణ్ మూలకు కూర్చుండి శ్రీజాతోటి ప్రియాతోటి వాళ్ళతోటి అసలు ఏంటి అసలు కనిపించట్లేదంట, అసలు నేను కొంతమంది క్లోజ్ అయిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంటా అందుకే కనిపించట్లేదా, అసలు ఏంటి ఏం పర్ఫార్మెన్స్ లేదంట, మనం అంతా లీస్ట్లో ఉన్నామనంటే ఏందన్నట్టు, మనం ఎలిమినేట్ అవుతామా అని చెప్పి భయపడతాను అన్నట్టు, దడలాడతాను, గుండె డగ్ 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 అంటుంది. నిన్న నాగప్రశాంతం చూసినప్పుడు ఇట్లా చూసి అన్నాడు కదా, నాకంటే ఫైర్ ఉందా, నాకంటే బాగుందా ఎట్లా అన్నావు కదా అని ఆ ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా మాట్లాడింది. సో దడ పుట్టింది సార్కి, అయిపోయింది. మనం ఈ వీక్ హరి గోవింద గోవింద అనాల్సి వస్తుంది, వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని చెప్పి భయపడుతుంది అన్నట్టు. సరే ఒక్కొక్కరికి ర్యాంకులు ఇచ్చేటప్పుడు ఏమేమి చెప్పింది. ఫస్ట్ ఫ్లోరా గారికి 13th ర్యాంక్ ఇచ్చింది. ఇచ్చి మీరు ఎక్కడ కనబడట్లేదు, నేను విజిబిలిటీ నాన్ విజిబిలిటీ అసలు ఉన్నారా లేరా అసలు పర్ఫార్మెన్స్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తా, లెస్ అసలు మీరు అసలు ఉండరు, ఎక్కడో ఒకసారి అట్లా కనబడి వెళ్ళిపోతారు, అసలు మీరు ఎపిసోడ్లో కనబడరు, అలాంటి పర్సన్ మీరు ఫ్లోరా గారు, మీరు మీ జోన్లో ఉంటారు, అంతకుమించి ఉంటారు అని చెప్పి 13th ప్లేస్ ఇచ్చింది. ఆ తర్వాత ఫ్లోరా అడిగింది, నాకెందుకు 13th ప్లేస్ ఇచ్చిన, నువ్వు చూడలేదేమో, నేనేం చేయను అని అంటున్నావు కదా, నీకు తెలియదేమో, నేను వాష్రూమ్ అంతా కూడా క్లీన్ చేసింది నేనే అని చెప్పి ఆమె తర్వాత డిఫెండ్ చేసుకుంది. అది కాదండి కనిపించడం చాలా లెస్ కనిపిస్తున్నారు, కనిపించిన దగ్గర కూడా చాలా తక్కువ, అంటే నిన్న ఆట మీరు చూడలేదేమో, నేను నిన్న ఆట ఆడినా. ఇక్కడ నిన్న జరిగిన టాస్క్ అంతా కూడా వాళ్ళకి తెలియదు, అంటే నిన్న మొన్న జరిగిన టాస్క్లు ఉన్నాయి కదా అవి వాళ్ళకి క్లారిటీగా తెలియదు అన్నట్టు. తెలియకపోయేసరికి ఏంటంటే ఈ ఫిజికల్ టాస్క్ రీతు వర్సెస్ శ్రీజ గట్టిగా జరిగింది, అందులో ఫ్లోరా గెలిచింది. చూడు రీతు వర్సెస్ శ్రీజ గట్టిగా ఆడిర్రు, ఫ్లోరా గెలిచింది. సో ఈ టాస్క్ అంతా తెలియదు కాబట్టి ఇక్కడ అంటే రీతు కానీ శ్రీజ కానీ ఇటు ఫ్లోరా కానీ ఆ పాయింట్ మీద ఆపోజిట్గా మాట్లాడినట్టు నాకు తెలియదు అండి, అది నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేదు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నా అని చెప్పింది. అంటే హైలైట్ ఇన్పుట్స్ ఇవి. బిగ్ బాస్ మామ అందరికీ ర్యాంకులు ఇచ్చేసిన తర్వాత బిగ్ బాస్ మామే అంటాడు, మీకు కావాల్సినంత సమాచారం, మీరు ఎదురు చూస్తున్న సమాచారం మొత్తం వచ్చింది కదా, ఇక మించి మీ ఆట ఎట్టుంటుందో నేను చూస్తాను అంటాడు. అది 12th ప్లేస్లో రాముని పెట్టింది. మీరు ఫైటింగ్ స్పిరిట్ లేదనిపించిందండి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు గివప్ ఇచ్చేసి అక్కడ నిలబడడం, పోరాడలేదు, మీకోసం మీరు నిలబడలేదు అని, మీరు ఎక్కువ కనబడట్లేదు, మీరు మాట్లాడట్లేదు అనే పాయింట్ మీదకి వెళ్ళి 12th ప్లేస్లో అని చెప్పి 12th ప్లేస్లో నిల్చుని పెట్టింది. ఆ తర్వాత 11th ప్లేస్లో కళ్యాణ్ ఎందుకంటే మీరు 2-3 డైలాగ్స్ చెప్పేస్తారు, మళ్ళీ కనిపించారు. నామినేషన్లు అప్పుడు ఎక్కడో ఒక 2-3 డైలాగులు చెప్తున్నారు, మళ్ళీ కనబడరు. మీరు ఎక్కడ కనిపించలేదండి, ఏది కనిపించలేదు. మీరు కాలచక్రం టాస్క్లో కూడా మీరు చేసిన పద్ధతి కూడా అంత కరెక్ట్గా ఏమనిపించలేదు. ఇప్పుడు డిమాను మీరు అక్కడ మనిషిని సుమన్ చెట్టు పట్టుకుని కాలు బట్టి గుంజడం అంత అవసరం లేదు, ఒక్కడే ఉన్నాడు, మిగిలినప్పుడు కూడా మీరు అంత అవసరం లేదు, అంత చేయాలని అనుకున్నారు, 100% ఇవ్వాలని మాత్రం మీరు చూడట్లేదు. సో లూప్ హోల్స్ తోటి గెలుద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు తప్ప కష్టపడి ఆడి గెలుద్దాం అన్నట్టుగా అయితే అనిపిస్తలేదు అని చెప్పి దివ్య నిఖిత చెప్తే ఆ తర్వాత కౌంటర్ వేస్తున్నారు అన్నట్టుగా మనోడు కళ్యాణ్ ఇప్పుడే చెప్పేస్తే, ఇక్కడనే ఎవరైతే కౌంటర్ వేసారో వాళ్ళ గురించి ఇక్కడనే చెప్పేస్తే అయిపోద్ది కదా అని చెప్తున్నా. కళ్యాణ్ అంటాడుగా, నా ఆట నువ్వు చూడలేదేమో, నేను ఆడింది నీకు కనబడలేదేమో, నేను ఆడాను అండ్ నేను అందరితో బాగానే ఉంటున్నా, 2-3 డైలాగ్ కొట్టిపోవడం ఏం లేదంటే నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది,
ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైపోతుంది. నిన్న నాగా వచ్చినప్పుడు కూడా నా అంత ఫైర్ ఉంది అది ఇది అని అన్నావు కదా, అంత అయితే కనబడతలేదు నీలోని ఫైర్ అయితే అని అంటే ఇక మనోడు ఇంకో మాట కూడా అన్నాడు, పక్కన వాళ్ళ వీక్నెస్ తెలుసుకొని దాని మీద ఈజీగా ఎలా గెలవాలని నేను స్కెచ్ చేసుకోవడం అంతా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నువ్వు అన్నావు కదా పక్కన వాళ్ళు దాని మీద వాళ్ళని లాగి గెలవాలి, లూప్ హోల్స్ ఎత్తికి గెలవాలంటే నాకు వాళ్ళ వీక్నెస్ ఏందో తెలిస్తేనే కానీ ఈజీగా గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను చూస్తూ ఉంటాను. ఇక నా ఎక్స్ప్రెషన్స్ నచ్చవు అంటే నా ఎక్స్ప్రెషన్స్ ఇంతే ఉంటాయి, నేను నవ్వకపోతే కోపంగా చూసినట్టే అనిపిస్తుంది అంటే అది నీ యాటిట్యూడ్, నీ ఫేస్ అట్లుంటుంది అని అంటే తప్పు పట్టడంలో నా తప్పు లేదు, డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం నీకుందని చెప్పి దివ్యానికి తెచ్చి పడేస్తుంది. హైలైట్ ఏంటంటే నా తప్పేం లేదు, నేను చెప్తున్నా, నువ్వు తీసుకుంటే తీసుకోలేదు. శ్రీజ కూడా అదే చెప్తుంది. నేను నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికో, నేను నీకు సర్టిఫికేట్ ఇవ్వడానికో వాటికి రాలేను, నేను నీకు ట్రైనింగ్ ఇవ్వడానికో రాలేను. నేను నా పాయింట్ చెప్తున్నా, నచ్చితే తీసుకోలే అంటే లేదు నీ ఇష్టం అని చెప్పేస్తుంది కరాఖండిగా. యాటిట్యూడ్ లుక్ అంటే అది నాది అట్లా కాదు, నేను నవ్వకుండా చూస్తే అట్నే ఉంటుంది అంటే అది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదని చెప్తుంది. ఫస్ట్ పాయింట్ అయినా ఈ పాయింట్ ముందెందుకు పెట్టలేదు, మరి ఇంతకుముందు పెట్టలేదు కదా అంటే ఇంతకుముందు ఉన్న ప్రియారిటీ అది, నువ్వు టాస్క్లో పర్ఫార్మెన్స్ లేదు, ఎక్కడ సరైన పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పిన. ఇక్కడ నీ ఎక్స్ప్రెషన్స్ బాగలేవు అనేది నాకు సెకండరీ పాయింట్గా ఉంది కాబట్టి సెకండరీ పాయింట్ కింద చెప్పిన. అంటే సెకండరీ పాయింట్ అని సెకండ్ పాయింట్ అప్పుడు చెప్పలేదుగా అంటాడు. నాకు జల్సా సినిమాలో సునీల్ అన్న చూసినట్టు అనిపించింది. అవసరమైన విషయాలన్నీ వదిలేసి అనవసరమైన విషయం గురించి మాత్రం పట్టించుకునేటోనే గూట్లే అంటారా గూట్లే అన్నట్టుగా. అసలు సిచ్యువేషన్లో ఆమె చెప్తున్న పాయింట్ ఏంది, నీ ఎక్స్ప్రెషన్స్ బాగుండట్లేవు, ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు, ఏదో మొత్తం అన్బీటబుల్ పర్ఫార్మెన్స్ చూపించినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నావు, ఇదంతా కరెక్ట్ కాదు. నిన్న నాగా ప్రశాంత్ దగ్గర కూడా నువ్వు చేసింది ఇదే, ఇదంతా తప్పు అండ్ నువ్వు ఎక్కడ కనిపిస్తలేవు, నువ్వు ఒకరిద్దరి దగ్గర ఉంటున్నావు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇదన్నీ అడగకుండా ఫస్ట్ పాయింట్ ఎందుకు, సెకండ్ పాయింట్ ఎందుకు ఫస్ట్ చెప్పలేదు, ఇది ప్రైమరీ అయితే ఇది ఎందుకు చెప్పలేదు, ఇట్లాంటి అని అడుగుతాను. మారవా నువ్వు మారవురా అన్నట్టుగా అనిపించింది. రైట్. నెక్స్ట్ 10th ప్లేస్లో వచ్చేసి శ్రీజాని పెట్టి నీకు పులి స్టాప్ ఎక్కడ పెట్టాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతలని కొంచెం తీసేసినట్టు డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటావు, నువ్వు కరెక్ట్ అని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు కానీ కరెక్ట్గా ఉండదు నీ పాయింట్ ఎక్కడ కూడా, సొల్యూషన్ అనేది ఉండదు. నువ్వు ఒక పాయింట్ రేజ్ చేస్తే సొల్యూషన్ ఉండదు, అనవసరమైన దానిలో కూడా వచ్చి నువ్వు ఏదో పంచాయతీ పెద్దలేక పంచాయతీ చెప్పాలని చూస్తూ అంత వర్కౌట్ అవుతలేదు. టాస్క్లో గెలిచింది అయితే చూడలేదు. నేను అగ్ని పరీక్షలో చూసినా అక్కడ మాట్లాడిన విధానం కావచ్చు, వాయిస్ ఇరిటేటింగ్ అనిపించిన మాట్లాడిన విధానం కావచ్చు, అక్కడ నువ్వు ఆడిన టాస్క్లో ఆడిన విధానం కానీ సూపర్గా ఉంది. కానీ ఇక్కడ అసలు ఏం లేదు, నువ్వు ఇక్కడికి వచ్చేస్తావు కాబట్టి ఈజీగా తీసుకుంటున్నావు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది నాకు. అండ్ ఏంటది ప్రొలాంగ్ డిస్కషన్స్ ఉంటున్నాయి అక్కడ, పంచాయతీల సొల్యూషన్ లేని ప్రొలాంగ్ డిస్కషన్స్ ఉంటున్నాయి. ఆ షోలో చూసిన ఆడియన్స్ ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు, యాజ్ ఏ ఆడియన్గా చెప్తున్నా ఎక్స్పెక్ట్ చేస్తారు, నువ్వు అదంతా ఇస్తలేవు అంటే శ్రీజ అక్కడ లాస్ట్లో మళ్ళీ అడుగుతుంది అన్నట్టు. ఫస్ట్ అందరికీ ఈమెనే పాయింట్ చెప్పి నిల్చోబెట్టింది. ఆ తర్వాత బిగ్ బాస్ మామ మీరు ఏమైనా డిఫెండ్ చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ప్లేసులు మాత్రం మార్చడానికి లేదని చెప్తాడు. అప్పుడు స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఫస్ట్ మాట్లాడొద్దు అనుకోని క్యాజువల్గా కామ్గా ఉంటారు. ఆ తర్వాత అడుగుమన్నప్పుడు అడుగుతారు అన్నట్టు. శ్రీజ అంటుంది అన్నట్టు, ఆర్గ్యుమెంట్స్లో లేవు అని అంటున్నావు, సరిగ్గా లేదు అంటున్నావు కదా, ఆర్గ్యుమెంట్స్లో నేను గట్టిగా మాట్లాడతా, అవతలలో ఆపనప్పుడు నేనెందుకు ఆపుతా అని అంటుంది. ఇదే నేను చెప్పేది, అవతలలో నువ్వు రాయేస్తావు, వాడికి నొప్పి తగిలి అరవద్దు అంటావు, నువ్వు మాట్లాడతావు, వాడు రిటర్న్లో మాట్లాడితే అసలు మళ్ళీ నువ్వే మాట్లాడుతుంటావు, కంటిన్యూగా కీప్ ఆన్ టాకింగ్, పుల్ స్టాప్ ఉండదు నీకు, ఎక్కడ ఆపాలనో తెలియదు నీకు అని చెప్పి అంటుంది. నేనెందుకు ఆపుతావు వాళ్ళు ఆపకపోతే ఇదే తప్పు. ఇప్పుడు పాయింట్ ఉందంటే పాయింట్ చెప్పి వదిలేయాలి, మళ్ళీ వాళ్ళు ఒక మాట అనగానే మళ్ళీ ఇంకొక మాట అంటే అని చెప్పి పులి స్టాప్ పెట్టకుండా కంటిన్యూ చేస్తా అంటే అది ఎందుకు, ఇక ఏదేదో మాట్లాడినట్టుగా ఉంటుంది. అంటే టాస్క్ గురించి చెప్తుంది. టాస్క్ గురించి అన్నావు కదా, అక్కడ పర్ఫార్మెన్స్లో చూపించిన ఇక్కడ లేదంటున్నావు కదా, అక్కడ కాలచక్రం టాస్క్లో అదొక్కటే ఆడాల్సిన అవసరం వచ్చింది. నిన్న జరిగిన టాస్క్ నువ్వు చూడలేదు, నేను ఇచ్చి పడేసిన. కానీ ఆ టాస్క్ నువ్వు చూసిన టాస్క్ అయితే కాలచక్రం టాస్క్లో నన్ను ఎవరైనా ఇగ్గిలు ఆగి పడేయగలుగుతారు. అక్కడంతా పెద్ద పెద్ద పైల్వాన్లు ఆసాములు ఉన్నారు, వాళ్ళంతా ఈజీగా నన్ను తీసి అవతల బారేస్తారు, నేను ఒక చేత్తో పట్టుకోవాలంటే కష్టం కదా. అంటే సేమ్ సిమిలర్ థాట్ ఇక్కడ నాకు దివ్యనికి తప్ప అనిపించింది. సేమ్ సిమిలర్ టాస్క్ అక్కడ ఆడినావు కదా, రోప్ టాస్క్లో ఉన్నావు కదా, అప్పుడు లాక్కోవడం పీక్కోవడం కదా, నువ్వు రోప్ సైడ్ ఉన్నావు, అది వేరు ఇది వేరే అంటే కాదు, ఒప్పుకోదు. సిమిలర్ టాస్కే కదా, ఇక్కడ వీళ్ళని పట్టుకుంటావు, అక్కడ తాడిని పట్టుకుంటావు, అంతే కదా. ఓహో నీకు రోప్ ఉంటేనే ఆడతావా, నీకు తాడు ఉంటేనే ఆడతావా, నీకు ఇట్లా ఇది స్టిక్ ఉంటే ఆడవా అని ఇట్లాంటి మాటలు మాట్లాడింది. అంటే పర్సనల్గా వీళ్ళిద్దరి మధ్యలో గజ్జి ఉన్నట్టుగా అనిపించింది. రైట్. నెక్స్ట్ నీకేం ఫీడ్బ్యాక్ తీసుకున్నా, నేను నీకు అంటే ఎగ్జాంపుల్ చెప్పు, నేను ఎక్కడ ఆర్గ్యుమెంట్లో ఇష్టం అన్నట్టు మాట్లాడినా చెప్పు, ఎగ్జాంపుల్ చెప్పు, నేను ఏది బాగా ఆడలేదు చెప్పు అంటది శ్రీజ. అన్నప్పుడు నేను నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రాలేదు, నేను ట్రైన్ చేయడానికి రాలేదు, నేను చెప్పిన అంతే నా ఒపీనియన్ చెప్పేసి, ఒపీనియన్స్ చాలా వేరువేరుగా ఉంటాయి, సో నా ఒపీనియన్ చెప్పి నిన్ను జస్ట్ ఈ ప్లేస్లో నిలబెట్టడానికే ఉన్నా అని చెప్పేస్తుంది. అనవసరంగా నేనైతే మాట్లాడినా అన్నట్టు చెప్తుంది. ఓకే, వీళ్ళిద్దరికి గట్టిగానే పడుతుంది అబ్బా ఫర్దర్గా కూడా. రైట్. నెక్స్ట్ 9th ప్లేస్లో హరీష్ని పెట్టింది. పెట్టంగానే మనడు
ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ అన్నాడు. అనగానే ఇక్కడ ఈ అమ్మాయికి దివ్యనికితకి ఓకే బెటర్ గుడ్ అనిపించింది అన్నట్టు. సరే హరీష్కి వచ్చిన పాయింట్స్ ఏంటంటే శ్రీజ పాయింట్స్ మీ పాయింట్స్ ఏమంటే అక్కడ చూసిన హరీష్ ఇక్కడ చూసిన హరీష్ సేమ్గా లేరు. ఆర్గ్యుమెంట్స్కి భయపడని హరీష్ని చూసిన మేము స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టేటోళ్ళు ఇప్పుడు అక్కడ అనిపిస్తలేదు. అండ్ మీరు ఒక ఇష్యూ జరిగితే నేను వెళ్ళిపోతా అనేంత ఎక్స్టెంట్కి వేయరు మీరు, అది కరెక్ట్ అనిపించలేదు. అసలు మీ గ్రోత్ బాగా తగ్గిపోయింది, అసలు మిమ్మల్ని అట్లా చూసిన వాళ్ళం ఇట్లా చూస్తున్నాం మేము అన్నట్టు చెప్తారు. 2 weeks డల్ అయిపోయారు 2 weeks నుంచి అని అంటే ఇక్కడ హరీష్ కౌంటర్ కింద నేను అలాంటి సిచ్యువేషన్లో కూడా గాయపడ్డ పులి కూడా నామినేషన్లో వచ్చి మాట్లాడిందని చెప్తాడు. ఎందుకు సార్ ఇంకా ఎప్పుడు చూడు ఏనుగులు ఎలకలు అంటూ ఎదవ కంపారిజన్లు, పులులు సింహాలు ఏనుగులు ఎలకలు అంటూ ఎదవ కంపారిజన్లు కంపు కొట్టేస్తాను. రైట్. అయితే ఇక్కడ నేను అప్పుడు వచ్చి స్టార్టింగ్లో జరిగిన సిచ్యువేషన్స్ వేరు, మీరు అక్కడ లేరు, మీరు చూస్తే మీకు తెలిసేది, మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, మీరు టీవీలో చూడడం వేరు, వాస్తవంగా చూడడం వేరు, మీకు ఒపీనియన్స్ మారితే మీరు కావాలంటే చూడండి అన్నట్టు చెప్తాడు. అండ్ మీరు రాగానే మీరే అన్నారు ఇక్కడ ఎవరైనా నమ్మొచ్చు అంటే ట్రస్టెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే నేనే అని చెప్పి మీరు అన్నారు కదా. అంటే నేను అట్లా అనలేదండి, మీ మీద నమ్మకం ఉంది చెప్పండి అని అంటే నమ్మకం అంటే ఇంగ్లీష్లో ట్రస్టే అంటాడు. ఓడియా మా జీవితం పదాలలోకి వెళ్ళి ఎత్తుకొని వాళ్ళకి కన్వర్టెడ్గా మార్చేసుకుంటారు చూడు. లైక్ మనీష్ కూడా అంతే. నేను ఎక్స్పెక్ట్ చేసిన అదేది మనకి అప్పుడే అగ్ని పరీక్ష దానిలో నువ్వు నన్ను ఈ ప్లేస్లో పెడతామని ఎక్స్పెక్ట్ చేసిన అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు అంటే ఆ ప్లేస్కి అర్హురాలివి కదా పో అని చెప్పి అంటాడు. ఏంది ఇది ఆ టైప్లో ఇక్కడ కూడా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు చెప్పింది నమ్ముతానులేండి అని అంటే నన్ను నమ్ముతున్నా అంటే నమ్మకం అంటే ట్రస్ట్ ఇంగ్లీష్లో అంటాడు. ట్రస్ట్ అంటే స్వచ్ఛంద సంస్థ తెలుగులో. యాసడే రైట్. తర్వాత నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నీకు తెలుసు కదా అంటే అవునండి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అని నాకు తెలుసు అని ఏమంటుంది. నేను అంటే మీరు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ మీ కాన్ఫిడెన్స్ కానీ కరెక్ట్గా లేదేమో అనిపించింది, నాకు కొంచెం తగ్గింది అన్నట్టుగా అనిపించింది. అంటే ఓకే ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, మీరు చూస్తారు కదా ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మీ ఒపీనియన్స్ అన్ని మారుతాయి అని చెప్పాడు. ఓకే రైట్. నెక్స్ట్ 8th ప్లేస్లో ప్రియాని నిల్చోబెట్టి ఐ డోంట్ సీ ఇండివిజువల్గా నేను చూడట్లే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ తోటి లెస్ క్లారిటీ ఆఫ్ థాట్ తోటి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ క్లారిటీ లేదు, వేరే వాళ్ళని పట్టుకొని కూర్చుంటాను తానా అంటే తందానా అన్నట్టుగా ఉన్నది. అట్లా అయిపోయినా నువ్వు గ్రూప్లో ఉన్నావు కాబట్టి గ్రూప్లో వాళ్ళని అందరినీ యాక్సెప్ట్ అవ్వడానికి నీ ఒరిజినాలిటీని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నీ ఒరిజినాలిటీని కోల్పోతున్నావు, ఇండివిజువల్ పాయింట్ ఎక్కడ కూడా కనబడతలేవు, పెడతలేవు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నీ మోరల్ స్టాండ్ అనేది కనబడతలేదు, మార్చుకుంటున్నావు నువ్వు. అసలు గేమ్ ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఎంత బాగా చెప్పింది కదా. ఇక్కడ ప్రియా కౌంటర్ ఏమేస్తుంది తెలుసా లాస్ట్లో, నేను నీకు ఒక్కడే చెప్దాం అనుకున్నా దివ్య, నేను నా స్టాండ్ మీద ఏమన్నా నా సెన్స్ ఆఫ్ క్లారిటీ నాకున్నది, నా పాయింట్స్ నాకున్నది, నాకు ఇండివిజువాలిటీ నాకుంది అనేది మాత్రం నీకు క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఎవ్వరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతలే, ఎవ్వరికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తలే అని చెప్పింది. అక్క శ్రీజక్క పక్కనే ఉన్నది, ఇద్దరు కలిసి చేతురు అని చెప్పి ఆమె ముద్దుగా చెప్పింది. నువ్వేమో వింటలేవు, నువ్వు నీ ఇండివిజువల్ ప్లే ఆడతలేవు అని అంటే నేను ఆడుతున్నా, నీకు కనబడతలేదు అని అంటే చూడరు ఏముంది అక్కడ ఇండివిజువల్ ప్లే లేదు, ఇద్దరు కలిపి ఆడుతున్నట్టు ఉంది అన్న కానీ అర్థం చేసుకోరు, అంతే, అది కామన్. ఎప్పుడు మన తప్పుల్ని ఎవడన్నా ఎత్తి చూపించినప్పుడు దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయడం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎక్కువ చెప్పినా రైట్. నెక్స్ట్ రీతుకి 7th ప్లేస్. సరే నెక్స్ట్ రీతుకి 7th ప్లేస్ ఇస్తుంది. ఇచ్చి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో పెద్ద టాస్క్ ఆడే అవసరం అంటే అవకాశం రానట్టుంది నీకు. సో నాకైతే నువ్వు కొంచెం ఎమోషనల్గా వీక్ అనిపిస్తున్నావు. బొమ్మల టాస్క్లో చూస్తే కూడా నీకు అంత క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. అసలు నువ్వు ముందు నుంచే ఉన్న బ్యాగేజ్ని అంతా పెట్టుకొని మా వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి, నాకు ఆయన అంటే ఇష్టం ఉన్నది కాబట్టి, నన్ను అటే చూస్తున్నారు కాబట్టి నేను వీళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయి, వీళ్ళందరూ నాకు యాంటీ, నేను వాళ్ళకి యాంటీ అన్నట్టుగా మారిపోయాను. నీ బ్రెయిన్లో అంతా అట్నే ఉండే, అదొకటి. అండ్ నిన్నెవరు కార్నర్ చేయలేదు, నువ్వేదో కార్నర్ అని ఫీల్ అయిపోయి మొత్తం మార్చేసిన గేమ్ని. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకస్ ఆన్ యువర్ గేమ్ యువర్ టార్గెట్ అండ్ అదర్ ప్లేయర్స్ అని చెప్పింది. బయట వాళ్ళకి నీ వీక్నెస్ తెలవకూడదు రీతు, అది తెలిసేలాగా చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటారు. అండ్ నువ్వు కావాలని చేసినావు, కావాలని చేయలేదు అని పక్కన పెడితే అవుట్రైట్గా మాకు అనిపించింది ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఇతన్ని ఫేవర్గా అనుకున్నావు, ఇతన్ని గెలవాలి అనుకున్నావు, నువ్వు మేనిఫెస్ట్ చేసుకున్నావు కాబట్టి ఇతనిలో తప్పులు నీకు అసలు కనిపించలే, ఇతనిలో తప్పులు ఎతకాలని నువ్వు అనుకోలే, అవతలలో తప్పులే కనిపించినా అవతలలో తప్పులే ఎత్తినావు నువ్వు అని చెప్పింది. ఆ తర్వాత తను ఆర్గ్యూ చేసింది కానీ పెద్ద గట్టిగా ఏం చేయలేదు. ఆ తర్వాత సుమన్ 6th ప్లేస్లో సుమన్ ఉంచారు. అన్న నువ్వు బాగా ఆడుతున్నావు, గుడ్ ప్లే,
నీ తరపున నువ్వు ఎంత ఆడాలో అంత ఆడుతున్నావు. స్టాండ్ తీసుకునే కాడ స్టాండ్ తీసుకుంటున్నావు, కరెక్ట్గా పాయింట్స్ పెట్టేస్తున్నావు, నామినేట్ చేసే కాడ పెట్టేసి పోతున్నావు అంతే. కానీ పోయిన వాడే కనబడవు మళ్ళీ. అట్లా ఏంది ఒక షెల్లులో ఉన్నట్టుగా ఉంటావు, నువ్వు వెళ్ళిపోయిన వాడు కనబడవు. గేమ్ అంటే గేమ్. నీ దగ్గర నాకు ఒకటి నచ్చిందన్న, గేమ్ అంటే గేమ్ లానే తీసుకుంటావు, మనసుకు కూడా తీసుకోవు. ఆ వీల్ టాస్క్లో నేను కాలు ఎత్తి లేపి కింద పడేసినా కానీ నువ్వు అసలు ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడలేదు. గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టుగా వదిలేసినావు నువ్వు. సూపర్ అన్న, నాకు బాగా నచ్చింది. పుష్ చేస్తే కూడా ఏమనలేదు, ఏం చేసినా ఏమనలేదు. కానీ ఏం లేదు, నువ్వు సడన్గా పోయి షెల్లో దాక్కున్నట్టుకుంటావు, అసలు కనబడవు నువ్వు. సేమ్ తాబేలు అనే కాన్సెప్ట్, లోపలికి పోయిందంటే బయటకు రాదన్నట్టు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో తనుజాని పెట్టింది. వై ఫిఫ్త్ ప్లేస్ అంటే మీరు ఏడుస్తున్నారు అన్నిటికీ. ఇప్పుడు 10 సార్లు చూస్తే 5 సార్లు ఏడుస్తూ కనబడుతున్నారు, సాడ్గా ఉన్నట్టు కనబడుతున్నారు. అదొకటి పెద్ద ఎమోషనల్గా వీక్గా కనబడుతున్నారు. అట్లా ఉండడం కరెక్ట్ కాదు. అండ్ గేమ్లో సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, సపోర్ట్ ఇస్తే బలము అన్నప్పుడు సపోర్ట్ ఎందుకు తీసుకోరు మీరు అని అడిగింది. నెక్స్ట్ డిమాన్, ఆమె అంతే యాజ్ యూజువల్గా తనుజ సాడ్గా పెట్టి ఓకే థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్ అన్నట్టు. ఓకే రైట్. నెక్స్ట్ 4th ప్లేస్లో డిమాన్ పెట్టి, డిమాన్ క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు ఓడిపోయినావు చూడు, అంటే గెలిచినా కానీ అది కరెక్ట్గా గెలవలేదు అని అంటే మళ్ళీ ఆడి గెలిచి కెప్టెన్ అయినా చూడు, నీ ఫిజికల్ ఫిట్నెస్, స్ట్రెంగ్త్, స్టామినా అంతా కనబడుతుంది. సూపర్, గెలిచినావు కదా, బాగా ఆడినావు నువ్వు, ఫేర్గా ఆడి గెలిచినావు, వెరీ నైస్. అండ్ అందరితో కలిసిమెలిసి ముందుకు పోవాలని అనుకుంటావు, వెరీ నైస్. అండ్ గేమ్ ఎఫర్ట్స్ చాలా ఉంటాయి, కానీ అవతల కోసం ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఎట్లా పెడతావు ఏందనేది ఇంకా చూడలేదు. చూసినంతవరకు అయితే నువ్వు బాగున్నావు, అందరితో మంచిగా ఉన్నావు. నీ పర్సనల్ థింగ్స్ నాకు అనవసరం. నీ పర్సనల్గా నువ్వేం చేస్తున్నావు అది దానివల్ల ఎవరు ఎఫెక్ట్ కానంతవరకు నాకు అవసరం లేదు. అదే ఇప్పుడు ఋతుపవనాల కింద పోతా అంటే అది మనకి డ్యామేజ్ కానంతవరకు మనకు అవసరం లేదు అన్నట్టుగా చెప్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఫ్రెండే గేమే అన్నట్టుగా నువ్వు ఈవెన్ రీతు అక్కడ నామినేషన్లో ఉన్నా కానీ నువ్వు శ్రీజాని నామినేషన్ల నుంచి సేవ్ చేసినావు కదా, అది నాకు నచ్చింది. ఎందుకంటే పాయింట్స్ ఎవరి వీక్గా ఉన్నాయో వాళ్ళకి సపోర్ట్ చేసి తీసినావు తప్ప ఫ్రెండ్ అని చెప్పి చూడలేదు నువ్వు. చాలా బాగా నచ్చింది నీ గుణం అక్కడ అని చెప్పి నాకు కూడా నచ్చింది. అబ్బా డిమాండ్ బాగుంది. ఈ ఒక ట్రాక్ పక్కన పెడితే అతని నేచర్ బాగానే ఉంటుంది. రాము విషయంలో కావచ్చు, ఈరోజు కూడా దొంగతనాలు చేయకండి అని రిక్వెస్ట్ చేసిన విధానం కానీ, ఇది దొంగతనాలు షో కాదు అని చెప్పిన విధానం కానీ చాలా మంచిగా అనిపించింది. యాజ్ అ క్యాప్టెన్ మంచి సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అని చెప్పాలి. అందరినీ నొప్పించకుండా మెప్పించి ముందుకు తీసుకుపోయింది. దీనికి ఖచ్చితంగా కారణం ఓనర్స్ కూడా విపరీతమైన కోఆపరేషన్ టువర్డ్స్ టెనెంట్స్. అంత కోఆపరేషన్ టెనెంట్స్ నుంచి ఇటు రాలే. మళ్ళీ ఈవెన్ వంట చేయమన్న కాడ కానీ లొల్లులు, పంచాయతీలు అన్ని రకాలుగా అయినాయి తప్ప, ఈవెన్ వాళ్ళు వాష్రూమ్ క్లీన్ లేకపోయినా పెద్దగా ఏమనకపోవడం, అన్ని దగ్గర కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవుతూ వచ్చారు. అది వాళ్ళ గేమ్ ప్లాన్ అనుకోరి. ఇప్పుడు ఓనర్స్గా ఉండి సెలబ్రిటీస్ గట్టిగా కామనర్స్ ఏమన్నా అంటే మొత్తం సినిమా మారిపోద్దని వాళ్ళ భయం వాళ్ళకున్నది. కానీ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అన్న ఫీలింగ్ రాలేదు. అంతా మా లోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే అన్నట్టుగా అయిపోయింది. అందుకే ఈ వీక్ మన యూట్యూబర్స్ కావచ్చు, రివ్యూవర్స్ కావచ్చు, మీమర్స్ కావచ్చు, ట్రోలర్స్ కావచ్చు, ఎక్కడ కూడా అంత చల్లగా సప్పగా పోయింది. రైట్. నెక్స్ట్ 3rd ప్లేస్లో సంజన అనగానే గయ్యాలి చెప్పు అని అంటుంది. ఎవరు? సంజనకే. మీకు కాన్ఫిడెన్స్ ఉంది మీ మీద, ఓకే, మీతో జాగ్రత్తగా ఉండాలన్న ఫీలింగ్ నాకుంది. ఆ ఇంపాక్ట్ నా మీద క్రియేట్ చేశారు కాబట్టి మీకు 3rd ప్లేస్. ఎందుకంటే మీరు నాకు కాంపిటీషన్ లాగా కనబడుతున్నారు. వై నాట్ 1 అంటే మాత్రం మీరందరినీ గెలుగుతారండి. మీరు ఇప్పుడు నన్ను కూడా ట్రిగ్గర్ చేస్తారు, కావాలని ట్రిగ్గర్ చేసినా చేస్తారని నాకు ఒక థాట్ అయితే ఉంది. చూసే వాళ్ళకి ఎంజాయ్మెంటే కానీ ఇక్కడ భరించేటోళ్ళకి అంటే ఎక్స్పీరియన్స్ చేసేటోళ్ళకి మాత్రం కొంచెం నొప్పిగానే ఉంటుంది. ఆ నొప్పి నాకు ఇంతవరకు తెలియదు. అండ్ మీరు నొప్పి లేకుండా సూది గుచ్చే పర్సన్ అండి మీరు. వామో డేంజర్ పర్సన్ అండి మీరు, సూది గుచ్చేస్తారు కూడా అని చెప్పి కాంపిటీటర్ నెగిటివ్ కైండ్ ఆఫ్ థింగ్, నెగిటివ్ ఆర్ పాజిటివ్. కానీ ఎవరైతే బాగా కనబడుతారో వాళ్ళని నేను పెడుతున్నా అని చెప్పి పెట్టింది. ఆ తర్వాత 2nd ప్లేస్ ఇమాన్యుల్కి ఇవ్వగానే బర్నన్న నాన్న తను నాన్న నువ్వు ఫస్ట్ వచ్చేసావు నాన్న సూపర్ బర్నన్న. ఇమాన్యుల్ ముందే చెప్పిండట ఏది బర్నన్నకే ఫస్ట్ ప్లేస్ వస్తుంది అని చెప్పిండట. అందుకని చెప్పి దివ్యానికి అదే పాయింట్ తీసుకొని నువ్వు చాలా మంచిగా అనలైజ్ చేస్తావు, బాగా ఆలోచిస్తావు. గేమ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఆలోచన కానీ సూపర్గా ఉంటుంది. అసలు యు ఆర్ ద బెస్ట్ ప్లేయర్వి. ఇప్పుడు నేను ఎవరిని ఫస్ట్ పెడతాను నువ్వు ముందే గెస్ చేసి అక్కడ చెప్పినావు చూడు, నేను నిన్న దట్ వాజ్ యువర్ గేమ్ ప్లాన్. అసలు నువ్వు చాలా బాగా ఆడతావు. కానీ పక్కవాడి కోసం గివప్ ఇచ్చేయడము అసలు అంటే మీరు గేమ్లో లేనప్పుడు గివప్ ఇవ్వండి, కానీ గేమ్లో ఉన్నప్పుడు కూడా గివప్ ఇవ్వడం ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి ఒక మంచి పాయింట్ చెప్తుంది. వెరీ నైస్. ఆ తర్వాత మీరు లేనప్పుడు మీరు సపోర్ట్ చేయండి, కానీ ఉన్నప్పుడు చేయకండి అంటే ఓకే అంటాడు. తర్వాత 1st ప్లేస్ బర్నన్నకి ఇచ్చి లైనన్నా గెలిచేమన్నా అన్నట్టుగా చెప్తుంటానంటు పక్క నుంచి. నాకు కాంపిటీషన్ అంటే మీరే, నా థింకింగ్ మీ థింకింగ్ మ్యాచ్ అయితే మీరు చాలా
మీరు చాలా స్మార్ట్ ప్లే ఆడుతున్నారు. చాలా బాగా ఎవరికి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ చెప్పాలో అంతవరకు చెప్తారు. అంతకు మించి చెప్పరు మీరు. చాలా గ్రేట్ ప్లే ఆడుతున్నారు మీరు అని చెప్తది. కానీ మీ దగ్గర ఒక్క మైనస్ ఉంది. స్టాండ్ తీసుకోవాలి. మీరు స్టాండ్ తీసుకోరు. అది కరెక్ట్ కాదు. అండ్ మీరు ఓనర్స్ అయినప్పుడు అంటే మీరు టెనెంట్స్ నుంచి ఓనర్‌గా మారినప్పుడు ఇమాన్యుయల్‌తో గేమ్‌లో ఇమాన్యుయల్ ఇట్లా పట్టేసుకున్నారు చూడండి. అక్కడ నాకు బాగా నచ్చింది. ఫెయిర్ ప్లే ఆడతారు మీరు అని చెప్పింది. సో, ఇవన్నీ వాళ్ళకి చెప్పింది. వీళ్ళ దగ్గర నుంచి ఇలా కౌంటర్ అటాక్‌లు వచ్చినాయి. ఈ డిస్కషన్ జరిగింది. చాలా నీట్‌గా జరిగింది డిస్కషన్. ఆ తర్వాత కళ్యాణ్ శ్రీజ దగ్గర పోయి కూర్చున్నాడు. అయ్యా ఏం జరుగుతుంది? బయట ఏం పోతుంది? అసలు ఏమైతుంది అంటే శ్రీజ కూడా నెత్తి పట్టుకొని కూర్చుంది. ఓయమ్మ ఏదో అవుతుందిరా నాయన, మనం అంతా లీస్ట్‌లో ఉన్నాం అనమాట. మనంతా అంటే నెగిటివిటీతో మూట కట్టుకున్నాం అంటే మనం అంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనమాట అని చెప్పి వీళ్ళు ఆలోచనలో పడ్డారు. కానీ ఏమైంది, చేతులు కాలినాయి ఆల్రెడీ. ఇప్పుడు పోయి ఆకులు పట్టుకుంటే ఏమొస్తాయి? ఏం రాదు. కానీ ఏదో అంటే అయ్యే డ్యామేజ్ అయింది. ఇక్కడ నుంచి ఇంకొంచెం బెటర్గా మార్చుకుంటే బెటర్ ఉంటుంది. శ్రీజ గేమ్స్ కరెక్ట్గా పడితే టాస్క్లలో ఇచ్చి పడేస్తుంది. అట్లా పాజిటివిటీని సంపాదించుకునే ఛాన్స్ ఉంది. మరి కళ్యాణ్ పడాలైతే ఎక్కడైనా అమ్మాయిని పడేయాలా అన్నట్టుగా తిరుగుతుంది తప్ప ఇంకోటి లేదు. సరే చూద్దాం ఏం జరుగుద్దో. వాళ్ళు టెన్షన్తో ఉన్నారు ఇప్పుడైతే. రేపు కళ్యాణ్ ఎలిమినేట్ అవుతారా, ప్రియా ఎలిమినేట్ అవుతుందా, వీళ్ళిద్దరిట్లలో ఎవరైనా ఎలిమినేట్ అయినప్పుడు శ్రీజ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్లు ఎట్లుంటాయి, తర్వాత ఫర్దర్గా తను ఎట్లా మార్చుకుంటుంది, గేమ్ ప్లే ఎట్లుంటుంది. శ్రీజ కొంచెం గట్టిపిండమే, టాస్కులను ఇచ్చి పడేసి ఏదో రకంగా ముందుకు పోయే రకమే. చూద్దాం ఏం జరుగుద్దో. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా ఖైర్.